అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు అందరూ మీ మాటలు వినాలని ఎదురు చూస్తున్నారు కూడా అండి, ప్లీజ్. సీతా కళ్యాణ వైభోగమే ఆల్మోస్ట్ రామాయణం దగ్గర నుంచి మొదలు పెట్టాలి నా జర్నీ చెప్పాలంటే. మామూలుగా అందరికీ రామాయణం చదివితే, రామాయణం విన్నా, రామాయణం చూసినా మనకి ఎలా బతకాలో చెప్తుందంట, మహాభారతం ఎలా బతకూడదో చెప్తుందంట. సో మనందరం ప్రశాంతంగా బతకాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలని ఒక ప్రయత్నం చేసే కోసమే ఈ సీతా కళ్యాణ వైభోగం సినిమా నేను కథ రాయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, జిఎంఆర్ గారికి మరొకసారి సభాముఖంగా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాముడు దగ్గర ఆపాను కదా. రాముడు మామూలు మానవుడే, కానీ దేవుడయ్యాడు. ఎలా అయ్యాడు? సీతను పెళ్లి చేసుకున్నందుకో, దశరథుడికి పుట్టినందుకో, ఇంకేదో కాదు. కానీ సీత కోసం యుద్ధం చేసినందువల్ల, సీత ప్రేమ కోసం సముద్రం దాటి రావణాసుడితో పోరాడి సీతను ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నీ సాధించాడు కాబట్టి దేవుడయ్యాడని నేను నమ్ముతా. తాజ్మహల్ అంటే అందరికీ ప్రేమ గుర్తుంటారు, వ్యాలంటైన్స్ డే రోజు అందరూ ప్రేమ గురించి మాట్లాడుతుంటారు. కానీ నేనైతే జగతిలో రాముడు సీతకు మించిన ప్రేమ కథ లేదని నమ్ముతా. సో మన దగ్గర ఇంత గొప్ప కథ ఉన్నప్పుడు, భారతదేశంలో ఇంత గొప్ప ప్రేమ కథ ఉన్నప్పుడు, ఆ కథను పట్టుకుని ఒక మంచి కథ ఎందుకు చేయకూడదని ఆలోచనతో ఈ సినిమా చేయాల్సి వచ్చింది. సో సీతాకళ్యాణ వైభోగం ఏంటంటే, మన ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందిరా అనుకుంటాం, సంబరాలు చేసుకుంటాం, బారసాలు చేస్తాం, చెవులు గుట్టిస్తాం, పండగ చేసుకుంటాం. ఏ ఇంట్లో అయినా ఆడపిల్లే అదృష్టంగా ఫీల్ అవుతారు. కానీ ఆ అమ్మాయిని వేరే ఇంటికి పంపించేందుకు చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండదురా, వేరే ఇంట్లో ఉంటుందిరా అనుకుంటారు. పెళ్ళై పంపించేద్దామని ప్రిపేర్ అవుతాం తప్ప మన ఇంట్లో ఉంచుకుందాం అనుకోం. సరే పెళ్ళైన తర్వాత మెట్టినింట్లో అమ్మాయిని ఎవరు పుట్టింటి వేరే ఇంటి నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ మన ఇంటి అమ్మాయి అనుకోరు, మన రక్త సంబంధికులు అనుకోరు. సో ఆడపిల్లకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంది? ఒక అబ్బాయిగా పుడితే తండ్రి వారసత్వం వస్తుంది, ఇంటి పేరు వస్తుంది, ఆస్తి వస్తుంది. కానీ అమ్మాయికి ఏం రాదు కదా. కానీ ఆడపిల్ల లేకపోతే, స్త్రీ లేకపోయినా, అమ్మాయి లేకపోయినా అసలు మన ఈ జనరేషన్ లేదు. అలాంటి రాముడి కాలం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు సీత పడుతున్న కష్టాలు, సీతకు ఎదురవుతున్న కష్టాలన్నిటికీ ఒక చిన్న సొల్యూషన్ తీసుకొని, అలాంటి సీతలందరి కళ్యాణం వైభోగంగా జరగాలంటే ఏం చేయాలో అనుకుని ఒక చిన్న కథ రాశాను. ప్రతి పేరెంట్స్, ప్రతి పిల్లలు, అసలు హ్యూమన్ బీయింగ్ అనేవాడు అందరూ కూడా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూస్తే వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళ సమాజంలో కానీ, ఇంటి పక్కన కానీ, ఇంటి ఎదురు కానీ జరుగుతున్న సమస్యలు, అనుభవాలు, ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఇది ఒక టోటల్ ఎమోషనల్ జర్నీ. ఇది సినిమా అనేది మన జీవితంలో విడిపోలేని భాగంగా అయిపోయింది. సినిమా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా. మనకు రామాయణం చాలామంది, ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళు చాలామంది, నేను కూడా చదవకుండా పూర్తిగా, సగం సినిమాలో చూస్తుంటాం, సగం టీవీలో చూస్తుంటాం, సగం పుస్తకాలు చూస్తుంటాం. సో సినిమాలో చూసిందే నిజమని నమ్మే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి కొన్ని మంచి విషయాలు, 10 మందికి పనికొచ్చే విషయాలు, అందరూ బాగుండాలంటే ఏం చేయాలనే విషయాల్ని ఈ సినిమా ద్వారా జనానికి చెప్పాలని చేశాను. మెసేజ్ పెట్టి మెసేజ్లు ఇచ్చి జనాలు రుద్దే ఉద్దేశం కాదు, కానీ ఎంటర్టైన్మెంట్ వేలో ఈ జనరేషన్ పిల్లలు కూడా హ్యాపీగా, అంటే మనం పొద్దున గుడికి వెళ్తాం, రాత్రి పబ్కి వెళ్తాం, అలాంటి జనరేషన్లో ఉన్నాం. కాబట్టి ఆ రెండు బ్లెండ్ చేసి, పాత రూట్స్ కల్చర్ని, ఇప్పుడు జనరేషన్లో ఉండే ట్రెండీని రెండు బ్లెండ్ చేసి సీతాకళ్యాణ వైభోగంగా నేను తీసుకొచ్చాను. ఈ సినిమా దాదాపు ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రికి నచ్చుద్ది, పెళ్లి చేసుకున్న ప్రతి భర్తకు నచ్చుద్ది. సో ఆడపిల్ల ఉందంటే ప్రతి కుటుంబానికి నచ్చినట్టే. కుటుంబాలు ఉన్నంతకాలం కుటుంబ కథ చిత్రాలు ఉంటాయి, ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ సమ్మర్ ఫ్యామిలీ స్టార్ మేమే, హ్యాపీగా చెప్పగలుగుతా నేను. అంత బాగుంటుంది సినిమా, చూడండి, ఆనందించండి. మాలాంటి కొత్త డైరెక్టర్ని, కొత్త కథల్ని, కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. సో మొదలు పెట్టాలంటే మా యుగేంద్ర గారి గురించి మొదలు పెట్టాలి. నా ఫస్ట్ ఫిల్మ్ ఊరికుత్రాన కరోనా టైంలో తీసి కొంచెం కష్టాల్లో ఉండి రిలీజ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆయన, అసలు నేను ఎవరో తెలియదు, ముందుకు వచ్చి సినిమాని బయటేసి ఉత్తరాన ఉన్న సినిమాని దక్షిణాన్ని పడేశాడు. సినిమా మంచి పేరు వచ్చింది, నాకు బాగా తీసుకొచ్చాడు. జస్ట్ 2 మీటింగ్లోనే నా కథ కూడా వినకుండా, నా మేకింగ్ మీద నమ్మకంతో నాకు 2వ సినిమా ఇచ్చాడు. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి, ఏదో చిన్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లాంటి, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి సినిమాలాగా స్టార్ట్ అయ్యి సీతా కళ్యాణ వైభవంగా జరిగిందంటే అన్నగారి సపోర్ట్తోనే జరిగింది. ఇక మన హీరో హీరోయిన్ సుమన్ తేజ్, గరిమా చౌహాన్ నేను ఎక్కడో ఒక వాట్సాప్ స్టేటస్లో చూసి నాకు నచ్చి నేను తీసుకొచ్చాను. నేను అనుకునే క్యారెక్టర్, నేను అనుకునే ఎమోషన్స్, నేను ఫీల్ అవుతున్న ఆ పర్ఫార్మెన్స్ అంతా కనబడింది కాబట్టి
గర్వాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చాలామంది అంటారు తెలుగులో అమ్మాయి ఉంది కదా ఎందుకని. ఎస్, తెలుగులో అమ్మాయిలు ఉన్నారు కానీ క్యారెక్టర్కి సూట్ అయ్యే అమ్మాయిని తీసుకున్నాను. ఇంకా సుమన్ తేజ్ ఈజ్ లైక్ మై బ్రదర్, మై ఫ్యామిలీ. సుమన్ తేజ్ని ఆల్మోస్ట్ ఒక 4-5 ఏళ్ళుగా నాతో ట్రావెల్ అవుతున్నాడు. ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తుంటే దాదాపు దగ్గరుండి నేను చూసుకున్నాను. సో ఇది లైక్ మై బ్రదర్. నాకు తమ్ముడు లేడు, సుమన్ నా తమ్ముళ్ళు అంటాడు. కానీ సినిమా విషయంలో మాత్రం ప్రొఫెషనల్గా చాలా బాగా చేశాడు. చెప్పింది చెప్పినట్టు చేయగలిగే, పర్ఫార్మెన్స్ చేయగలిగే, మన ఎమోషన్ని నా లోపల ఒక 100 రోజుల నుంచో 200 రోజుల నుంచి ఉన్న ఒక ఎమోషన్ని ఒక చిన్న ఫేస్ ఎఫెక్షన్తో బయటకు తీయగలిగే ఆర్టిస్ట్ తను. ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి స్టార్ తీసుకొచ్చానని నేను అనుకుంటున్నా. ఇందాక మా ప్రొడ్యూసర్ సందేహం సినిమాతో వచ్చిన ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు చెప్పారు, ఒకే ఆఫీస్లో 2 ప్రొడ్యూసర్తో ఒక డైరెక్టరు సేమ్ హీరో. నాకు తెలిసి ఈ జనరేషన్లో జరగదు. ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు చేస్తుంటారు, కోటి రామకృష్ణ గారు. ఈ జనరేషన్లో ఒకే డైరెక్టరు సేమ్ హీరోతో 2 ప్రొడ్యూసర్ సినిమా తీసామంటే ఆ ప్రొడ్యూసర్ల సపోర్టు, ఆ హీరో సపోర్టు, మా అందరి టీం వర్క్, సినిమా మీద ఉండే ప్రేమ మమ్మల్ని కలిపింది యాక్చువల్గా. సో సుమన్, నీకు ఒక లాంగ్ వే టు, అసలు నీ జర్నీ నేను ఇమాజిన్ చేసుకుంటున్నా, నీకు అర్థమవుతుందో లేదో. చాలా బాగుంది. ఒక తెలుగు సినిమాకి మంచి స్టార్ దొరికినట్టు ఐ కెన్ అష్యూర్. సో నెక్స్ట్ గగన్ విహారీ. అతని పేరు గగన్ విహారీ కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అతని స్వైర విహారం చూస్తారు మీరు. మామూలుగా ఉండదు. నా లోపల ప్రతి మనిషి మెదడు ఒక అణుబాంబులా ఉంటుంది. మన మనిషి లోపల మంచి థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నాలో మంచి రాముడు అయితే అది సుమన్, నాలో నెగిటివ్ విలన్ అయితే రావణాసురుడు అయితే అది గగన్. ఆ ఇద్దరి మధ్య నలుగుతున్న సీతే మా గరిమ. ఆ థాట్తో నేను సినిమా తీసా. గగన్, నిజంగా నువ్వు నాకు టీజర్ లాంచ్ అయ్యాక ఒక కాంప్లిమెంట్ వచ్చింది. వాడు ఎవడరా అసలు ప్రాణం పెట్టి చేశాడన్నారు. నిజంగా అంత సపోర్ట్, అంటే నేను రాసిన ఎమోషన్ని నేను ఎంత కష్టపెట్టినా, డబ్బింగ్ 4-5 రకాల ట్రేకులు తీసుకున్న షూట్లో అయినా సరే అంత కష్టాన్ని భరించి చేసే విషయవా. నీ కళ్ళల్లో నాకు అది కనిపిస్తుంది, నా మనసులో కూడా అదే ఉంది. నువ్వు నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. తొందరలోనే నేను హీరో కూడా సినిమా అందరూ చూస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో సుమన్ తేజ్, గరిమ, గగన్ గారు ముగ్గురికి విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మన ఆర్టిస్టులు అందరికీ పేరు పేరు చెప్తున్నాను. వీళ్ళెవరు చిన్న చితక ఆర్టిస్ట్ అని కాదు. నేను రాసే ప్రతి డైలాగు, ప్రతి అక్షరం వెనుకున్న బలం వీళ్ళే, నా బలగమంతా వీళ్ళే. సో ముఖ్యంగా వస్తే పూర్ణాచారి నా ఆత్మ. చాలామందికి కొందరు అంటారు ఎందుకు ప్రతి పాట పూర్ణతో రాయిస్తున్నాను, కొందరు అడిగారు. పూర్ణ నా ఆత్మ. నేను పంజాగుట్టలో రాస్తే అతను సికింద్రాబాద్లో నా డైలాగ్ రాయగలడు. నేను ఇక్కడ ఆలోచిస్తే ఆయన రాయగలడు. నేను ఒక లైన్ వాట్సాప్లో పెడితే, వాయిస్ పెడితే రాయగలవు. పూర్ణ, నేను ఈ స్థాయిలో కాంబినేషన్ అనలేను కానీ మన ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది అంతే. సూపర్, థ్యాంక్ యూ. దెన్ చరణ్ అర్జున్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. అసలు ఈ సినిమా మొదలు కావడానికి కారణం చరణ్ అర్జున్. చాలామందికి తెలీదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి మా ముగ్గురిని కూర్చోబెట్టి ఒక సినిమా టేక్ ఆఫ్ కావడానికి చరణ్ అర్జున్ గారే చరణ్ అర్జున్ గారే నా బ్యాక్. యాక్చువల్గా చరణ్ గారు లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. ఒక చిన్నగా, అంటే ఒక వాన చినుకుగా స్టార్ట్ అయ్యి ఇవాళ నదిగా పారుతుంది. రేపు పొద్దున ఇంకా ఆ ఉరుకులు పరుగులు ఏల లెవెల్లో ఉంటుంది. మిమ్మల్ని చాలా మంచి పాటలు రాశారు, ఎమోషనల్ సాంగ్స్ రాశారు. కానీ ఒక డిఎస్పి బ్రాండ్ లాగో, ఒక తమన బ్రాండ్ లాగో తొందరలోనే మిమ్మల్ని పోస్టర్ మీద మేము ముద్ర పడేసుకున్న స్టైల్లో నేను చూస్తాను కోరుకుంటున్నా. ఒక ఫుల్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు తెలుగు ఇండస్ట్రీకి ఉన్న లోటును తీర్చబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. అది మీలాంటి డైరెక్టర్ల నోట్లో వింటే కమ్మగా ఉంది వినటానికి. మేము ఎన్ని చెప్పినా, ఎన్ని ఆలోచనలు ఉన్నా అవుట్పుట్ ఇచ్చేది మీరే. థ్యాంక్ యూ. సో కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్ అండ్ విజయ్ మాస్టర్. ఒక గోవాలో ఏప్రిల్ లాంటి మండు టెండర్లో నించుంటే చర్మం కాలిపోయే ఎండల్లో 250 మంది డ్యాన్సర్స్తో, పాపం ప్రొడ్యూసర్కి మా బడ్జెట్ ఎంతో తెలీదు, ఆయన జేబులో ఎంత ఉందో మాకు తెలీదు, కానీ నేను అడుగుతుంది ఇచ్చాడు. 250 మంది డ్యాన్సర్లతో దాదాపు ఎలా మొదలు పెట్టామో ఎలా ఫినిష్ చేస్తామో తెలీదు. అసలు పడుకోవడం తెలీదు, నించోవడం తెలీదు. కంటిన్యూస్గా 3 రోజులు 250 మంది డ్యాన్సర్లు. హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, బాంబే నుంచి వచ్చారు, రష్యన్స్ ఉన్నారు. ఆ 250 డ్యాన్సర్లతో సమ్మర్లో ట్యాన్ పడుతున్నా కూడా హీరోయిన్ చేసిన కష్టాన్ని భాను మాస్టర్ నా బ్రెయిన్లో ఉన్న థాటుని స్క్రీన్ మీద తీసుకొచ్చాడు. చాలామంది పెళ్ళంటే పొద్దున్న లేస్తే మనందరికి వాట్సాప్లో జోకులు వస్తుంటాయి. అరే నా పిల్లం ఇది, నా పిల్లం అని జోకులు వేసుకుంటారు. పెళ్ళంటే నెగిటివ్గా ఉంటుంది. కానీ నేను ఒక హస్బెండ్గా, నా భార్య కూడా ఇక్కడ ఉంది, మా ఆవిడ కూడా ఇక్కడ ఉంది, చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. నిజంగా పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ సినిమాతో చూపిస్తున్నా. పెళ్లిలో ఉండే ఆనందాన్ని చూపిస్తున్నా. భార్య పద్ధతిగా ఉండి భర్త పద్ధతిగా ఉంటే ఆ కుటుంబం ఎంత ఆనందంగా బతుకుతుందో చూపించబోతున్నా. అసలు ఎంత పెద్ద సమస్యకైనా ఒక చిన్న సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ఊరికి ఒక బస్ స్టాండ్ ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం ఉండదు. సో ఆ చిన్న సొల్యూషన్ ఎలా దొరుకుతుంది, ఎలా పట్టుకోవాలనేది నేను సినిమాలో డిస్కస్ చేయబోతున్నా. ఇంకా నెక్స్ట్ పోలక్ విజయ్ మాస్టర్. అసలు మార్కెట్లో
నేను ఊరికుత్తరణతో చేస్తున్నప్పుడు అతను రెమ్యునరేషన్ చెప్పకూడదు కానీ ఒక 10,000 ఇచ్చి నేను పాట చేయించుకున్నా. నేను ఈ సినిమాకి వచ్చేసరికి అతను ఒక 5-6 లక్షల డిమాండ్ చేసి స్థాయికి వెళ్ళాడు. అయినా కూడా నా పాత్రలు వేసిన గుర్తుపెట్టుకొని నేను ఎంత ఇస్తే అంత తీసుకొని నాకు 4 పాటలు చేశారు. సో భాను మాస్టర్, విజయ్ మాస్టర్ ఇద్దరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫైట్ మాస్టర్. అసలు నా సినిమా ఇప్పుడు మినీ బోయపాటి సినిమా అని చాలామంది అంటున్నారు. నిజంగా అది నేను గర్వం కూడా ఫీల్ అవుతున్నా. దానికి కారణం డ్రాగన్ ప్రకాష్ మాస్టర్. ఒకవైపు పుష్ప 2 ఫైట్స్ చేస్తూ మధ్యలో ఒక్కరోజు మాకు చేసి నెక్స్ట్ డే దేవరా ఫైట్స్ చేశాడు. నిజంగా పుష్ప 2 దేవరా ఫైట్స్ బడ్జెట్ అంత కాదు మా సినిమా బడ్జెట్, కానీ మాకు రెస్పెక్ట్ ఇచ్చి మా థాట్స్కి మా ఆలోచనలకి అన్నిటికీ వాల్యూ ఇచ్చి మాకు ఫుల్ సపోర్ట్ చేసి మాకు ఈ ఫైట్స్ ఇచ్చారు. సూపర్గా అనిపించింది. నెక్స్ట్ మా కెమెరామెన్ పరశురామ్ ఎక్కడనో యా పరశురామ్ అసలు నాకు ఒక మామూలు అంటే ఒక కెమెరా డిపార్ట్మెంట్లో పరిచయమైన పరశురామ్ నాకు సినిమాటోగ్రఫర్గా అతని టాలెంట్ ఏంటో కనబడిన తర్వాత నిజంగా ఇతని టాలెంట్ ఇవాళ నాకు విజువల్ నేను ఎన్ని చెప్పినా మీకు కనిపిస్తుంది, విజన్ బాగుంది కదా. నా బ్రెయిన్లో ఉన్న థాట్స్ మొత్తం స్క్రీన్ మీద తీసుకొచ్చింది పరశురామ్. చాలా థ్యాంక్ యూ. నీకు చాలా ఫ్యూచర్ ఉంది, మంచి జర్నీ తీసుకో. నెక్స్ట్ రమణారెడ్డి గారు, దేవరాజ్ గారు, శ్రీధర్, బలగం సాయి గారు అండ్ అందరు ఆర్టిస్టులకు పేరు పేరున థ్యాంక్ యూ. సో నాకు ఇప్పుడు గెస్ట్గా వచ్చిన రజాకార్ డైరెక్టర్ గారు అంటే మనం ఆల్మోస్ట్ సౌత్ కాశ్మీర్ ఫైల్స్ అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం గురించి చాలామందికి తెలియదు. మరుగున పడిన చరిత్రని కళ్ళకు అద్దం పట్టేలా తీశారు. నిజంగా సార్ చాలామందికి రజాకార్ ఉద్యమం గురించి తెలియదు. నేను మీడియాలో పనిచేసే కాబట్టి తెలుసు. హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా తీయాలంటే దమ్ము ఉండాలి, చూపించాలంటే దమ్ము ఉండాలి, తెగు ఉండాలి. ఎందుకంటే 200 మంది ముందు మనం ఒక సీన్ చేస్తున్నప్పుడు కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కొందరు విమర్శించవచ్చు. వాళ్ళందరూ 100 మంది మనది బాగలేదనొచ్చు, కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం నించొని మీ విజన్ పట్టుకొని మీరు సినిమా తీసుకొచ్చారు. రియల్లీ గ్రేట్ సార్. మీలాంటి డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీకి తెలంగాణ నుంచి రావాలి, గొప్ప గొప్ప కళాఖండాలు తీయాలి. నార్త్లోనే కాదు సౌత్లో కూడా దమ్మున్న మగవాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ సార్. సో విజయ్ కనక మెడల్ గారు నా బ్రదర్ లాంటివారు. ఈ సినిమా ఓపెనింగ్ కూడా ఆయన చేతుల మీదగా జరిగింది. మీ కనక మెడల్ మరిన్ని కనక మెడల్ మీరు కట్టుకోవాలని ఆ కనకల్ లాంటి సినిమాలు తెలుసు. నిజంగా కరోనా టైంలో కూడా మీరు చాలామంది అసోసియేషన్కి చాలామందికి చేసిన సేవ నాకు తెలుసు. మీ సేవ, మీ మంచితనం మిమ్మల్ని ఒక పెద్ద డైరెక్టర్కి మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. చిన్న సినిమాలని, చిన్న డైరెక్టర్ని, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి మీరు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా దిల్ రాజు గారు కూడా రావాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో చరణ్ సినిమా అండ్ శంకర్ సినిమాలో బిజీ ఉండడం వల్ల కొద్దిగా డిలే అయింది, రాలేకపోయారు. దశరథ్ గారు, నక్కిన త్రినాథరావు గారు కూడా రావాలి. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మే 4th చేస్తున్న డైరెక్టర్స్ డే కోసం చిన్న ఈవెంట్ ఉన్న వాళ్ళు అక్కడ బ్లాక్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నాకు మోరల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా సపోర్ట్ ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ లాస్ట్గా ఏంటంటే నా ఫ్యామిలీ. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే, నేను ఒక షేప్లో ఉన్నానంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులు, నన్ను పెంచిన నా ఊరు, మా అమ్మ, నాన్న, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, మా ఆవిడ, మా పాప, బాబు ఇక్కడే ఉన్నారు. అసలు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేదు. ఎందుకంటే ఏ టైంకి ఇంటికి వెళ్తామో తెలియదు, ఏ టైంకి ఇంటికి వెళ్ళి పడుకుంటుందో తెలియదు. ఇంటి గురించి అసలు ఏం పట్టించుకోకపోయినా మొత్తం చూసుకుంటుంది మా ఆవిడ. అందరి ముందు సభాముఖంగా నేను చెప్తున్నా, మా మిసెస్ రంజని ప్రిన్సిపల్, ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ని రన్ చేస్తూ కూడా నన్ను భరిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు లేకపోతే నేను లేను. యు ఆర్ మై బెటర్ ఆఫ్. ఎప్పటికీ నేను నీ బెటర్ ఆఫ్, నువ్వు నా బెటర్ ఆఫ్, అంతే. థ్యాంక్ యూ. ఆర్ఏకి ఆరోహన్, నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అప్రోచ్ చేసి ఉండకపోవచ్చు, మిమ్మల్ని సపోర్ట్ చేసిన చాలా ఈవెంట్స్ నేను మిమ్మల్ని పర్సనల్గా ఉండకపోవచ్చు, కానీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఇద్దరు చాలా బాగా అంటే ఒక తండ్రిని మించిన పిల్లలు, అమ్మని మించిన పిల్లలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు ముగ్గురు లేకపోతే నేను లేను. నా ప్రతి మాట వెనుక మా ఆవిడ ఉంది, నా ప్రతి డైలాగ్ వెనుక మా ఆవిడ ఉంది, నా ప్రతి ఆలోచన వెనుక మా ఆవిడ ఉంది. నాలో ఏమన్నా మంచి ఉందంటే మా అమ్మ, నాన్న, అన్న, తమ్ముల సపోర్ట్ ఉంది. చెడేమన్నా ఉంటుంది నాది. సో నా ఫ్యామిలీ అందరు లేకపోతే నేను లేను. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా, నేను ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, నేను న్యూస్లో పనిచేసి ఇక్కడికి వచ్చాను. సో నేను మనందరం ఒకటే. వేర్ ఆల్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ లేకుండా ఏది లేదు. నెక్స్ట్ ఫైనల్గా నీరూస్. ఒక చిన్న డిలే జరుగుతున్న టైంలో నీరూస్ లాంటి ఒక పెద్ద గార్మెంట్, అంటే కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఒక గార్మెంట్ కంపెనీ ఒక చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు ఇంత బ్రాండింగ్ ఇస్తుందంటే నీరూస్, అవనీష్ బాయ్ అండ్ ఆసిం బాయ్, మీరు ఎక్కడున్నా మీ సపోర్ట్ మేము మరవలేం. మీరు లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్గా వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలిసి జర్నీ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా నా తర్వాత సినిమా ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. నిజానికి ఇద్దరు ప్రొడ్యూసర్తో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు, కానీ నాకు ఒక ఫ్యామిలీ లాగా ఎలాంటి సిచ్యువేషన్ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చాలాసార్లు సతాయించుంటా, ఫోన్ ఎత్తుకుపోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటా.
కానీ దాని వెనుక ఈ కష్టం ఉంది, అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సో అందరికీ థ్యాంక్ యూ. ఒక సకుటుంబ సభ్యపరంగా సినిమా చూసి ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుకు, కామెడీ వేణుమా కామెడీ ఇరుకు. ఇది దిల్ రాజు దగ్గర 10 ఏళ్ళు పనిచేసిన ఒక దిల్ రాజు టీమ్గా, దిల్ రాజు మనిషిగా చెప్తున్నా. ఆల్మోస్ట్ దిల్ రాజు లాంటి సినిమానే తీసా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మర్చిపోయి ఉంటే క్షమించండి, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న థ్యాంక్ యూ అన్న, ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వనందుకు. నేను ఈ సినిమాలో క్యారెక్టర్ చేయలేదు, ఆల్రెడీ పిలిచిండు అన్నా, కానీ మేకప్ వేసుకున్నా, క్యారవన్లో కూర్చున్నా, యాక్షన్ చెప్పే లోపలనే పెద్ద గడబడ అయిపోయింది ఆడ. ఆ పంచాయతీ సెట్ చేయడానికి వచ్చేట్టు అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ సినిమాలో నా మంచి క్యారెక్టర్ ఇవ్వనా, ఇప్పుడు అడగకుండా మాట్లాడుతున్నాను అందుకని. కానీ ఈ మూవీకి మంచి ప్రొడ్యూసర్ గారిని పరిచయం అయ్యారు నాకు. ఈ మూవీలో క్యారెక్టర్కి నాకు పిలిచారు, మంచి క్యారెక్టర్ అని చెప్పి డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇవ్వకుండా మంచి అన్నని కల్పించాడు. అన్నయ్య అంటే ఈ మూవీలో ఉండి ఎంత కష్టపడాలో లేకున్నా కానీ అంత కష్టపడి అన్న వెన్నుదండ ఉండి ఎన్నుకుండి చేస్తున్నాను. కాబట్టి అన్నీ మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలన్నా, ఎందుకంటే సినిమా హిట్ కావాలన్నా, మంచిగా ముందుకు రావాలన్నా, థియేటర్లో రావాలన్నా, ఆడియన్స్ హ్యాపీగా ఉండాలన్నా ప్రొడ్యూసర్సే. కాబట్టి అన్న మీరు ప్రొడ్యూసర్ అంటే దేవుడు అన్న, కాబట్టి మీ ఎన్కౌంటే మేము చేస్తున్నాం. ఈ సినిమా మీ పెట్టిన కష్టం, మీ పెట్టిన రూపాయి ఎక్కడ బ్యాక్ పోకుండా ముందుకు రావాలి, మీ పైసలు మంచిగా రావాలి, ఇంకా 10 కాలాల పాటు ఉండి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, కెమెరామాన్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నీ మా డైరెక్టర్లు విజయన్న గారు, యాటన్న గారు, థ్యాంక్ యూ అన్న, మీరు ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మన మ్యూజిక్ డైరెక్టర్ అన్న గారు. ఒక మాట, నేను ఇక్కడ ఉన్నానంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకసారి రావాలి మీరు నలుగురు. ఎందుకంటే నేను మిమ్మల్ని సతాయించుంటా, ఇబ్బంది పెట్టుంటా. మీరు నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, టైం ఇచ్చినా ఇవ్వకపోయినా, నిద్రపోయినా పోకపోయినా నాకు సపోర్ట్ ఇచ్చారు. మా కోఆర్డినేటర్ రవితేజ, మస్తాన్, కుమార్, సాయి, గౌతమ్ అందరూ. వీళ్ళు లేకపోతే నేను లేను. వీళ్ళు నలుగురు నాకు అర్ధరాత్రి థాట్ వస్తే మెసేజ్ పెడతా, మధ్యాహ్నం అన్నం తింటూ టాపిక్ వస్తే మెసేజ్ పెడతా. పాపం దాన్ని సెర్చ్ చేస్తారు, డిస్కస్ చేస్తారు, R&D చేస్తారు. నేనేం కష్టపెట్టినా, ఒక్కోసారి కోపం వచ్చి 4-5 మాటలు అరిచినా కూడా ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా భరించారు. థ్యాంక్ యూ మీ నలుగురికి, 5గురికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకుండా నేను లేను. మీకు కొన్ని సపోర్ట్ ఇచ్చి ఉండకపోవచ్చు, బట్ మోరల్ సపోర్ట్ అయితే ఎప్పుడు నాది ఉంటుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. వీళ్ళతో పాటు కూడా ఇంతకుముందు కోఆర్డినేటర్ పనిచేసిన కిషోర్ కానీ, నవీన్ కానీ ఇక్కడే ఉన్నారు. నవీన్ అన్న కూడా రావాలి పైకి. అట్లా కూర్చుంటే నవీన్ గారు మీరు పైకి రావాలి కదా, పనిచేసి వెనక కూర్చుంటే ఎట్లా మీరు? కాబట్టి కిషోర్ కూడా పనిచేసిండు. గతంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా, డిఓపి వనమాలి కూడా, ప్రవీణ్ వనమాలి ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నవీన్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా మంచి ఎక్కువసేపు మాట్లాడా. పర్లేదండి, ఇది మీ ఈవెంట్, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సతీష్ గారు. ఐ థింక్ నీరూస్ హసన్ గారు, ఐ థింక్ యూ షుడ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అండ్